ఏం లేదు సార్ ఊకే వస్తే ఆఫీస్ తెచ్చిన ఆల్రెడీ అని సార్ 0.09 సార్ పదహైదో తారీఖు బయట వచ్చింది. మీరు పని వేళల్లో టీడీపీ నాయకుడు అన్నారు కదా, నాయకుడి పేరు ఏదో తెలియదు. టీడీపీ కార్యకర్త ఎవరు మిగిలేదు. నాయకుడు సార్ ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అయితే మీ ఉద్యోగానికి ఎదురు వచ్చేది దయచేసి ప్రజల పనులు సార్ సడన్ గా వచ్చే సడన్ గా వచ్చిన వాళ్ళకి ఫైల్ ఎత్తిస్తారు. అది నంబర్ ఇది సర్వే నంబర్లు ఎత్తిస్తారు సార్. బుక్ అంటే ఆఫీస్ పొంది నాడు మీరు ఫైల్ ఇస్తారా సార్? ఇప్పుడు నేను ప్రజల సమస్యల మీద నీ మీద లెటర్ పెట్టినాను, సబ్ కలెక్టర్ కి అందరికి ఇచ్చినాను. ఆ సమస్య తీరదు కదా సార్. మీరు ఇట్లాంటిది భలే వెనకేసుకోతారు సార్. ఒక విఆర్ఓని ఆఫీస్ సెలవు తినమన్నా వేరే దానికి వేస్తారు సార్, వేరే ఊరికి వేస్తారా సార్? సార్ హలో సార్, హలో తీయండి బాబు సార్. ఇక్కడ మీ మీద చాలా విలువ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీయండి. మీరే ముఖ్యంగా కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదోని ఎంఆర్ఓ ఆఫీస్ లో సీసీ ఫుటేజెస్ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరా పిన్ టు పిన్ మీరు కూడా చూడండి, మాకు కూడా చూపించమని మేము వీళ్ళని అడుగుతున్నాము. చూపించవలసిందిగా కోరుతున్నాము. మీరు 13 అన్నారు, మేము 14, 15 అంటున్నాము. చూపించండి. 14, 15 13ది మీరు పెట్టేద్దండి సార్. 13వ తారీఖుది మాకి మా సబ్ కలెక్టర్ గారు తర్వాత తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. ఈ పట్టదారు పాస్ పుస్తకాల్లో తప్పు జరిగినటివి, తర్వాత 9వ తారీఖు మార్చి 9వ తారీఖున ఇయ్యాల్సిన వాటి దాని మీద ఏవైతే ఉన్నాయో ఆ ముద్రణ ఇంకా కొన్ని గ్రామాల్లోన పట్టదారు పాస్బుక్లు రాలేదు. వాటికి ముద్రణ కోసము మాకు ఆన్లైన్లో చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటి మీద సరైన ఖచ్చితత్వమైనటువంటి ఇన్ఫర్మేషను ఇది చేసుకునేదానికి రీసర్వే డీటీ మేము విఆర్ఓలు 13వ తారీఖు వచ్చాము. 14వ తారీఖు రీసర్వే డీటీ రాలేదు. నేను 14వ తారీఖు రావడం జరిగింది, 15వ తారీఖు కూడా రావడం జరిగింది. నిన్న తహసీల్దార్ గారు కూడా 16వ తారీఖు తహసీల్దార్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇది ఆ రోజు 13వ తారీఖు హాలిడే, 14వ తారీఖు హాలిడే రోజు ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మా ఫ్రెండు రాజు అనే అబ్బాయి వచ్చాడు, మా క్లాస్మేట్ చంద్రన్న గారు వచ్చారు. ఈ రాజుతో పాటు కలిసి ఈయన సుబ్బారెడ్డి ఆయన కూడా వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. అది దాంట్లోనే అప్పుడు ఒక ఛానల్ ఆయన వచ్చి పేపర్ ఏది ఇదని తీసుకొని పోయినాడు. మాకు ఎలాంటి వివరణ అడగలే, వాళ్ళు ఎందుకు ఉన్నారు ఏం లేదు ఇదనే వివరణ ఏం అడుక్కోకున్నట్లుగా వాళ్ళ ఛానల్లో వాళ్ళు తీసేసి వాళ్ళు పెట్టి దీన్ని వైరల్ చేయడం జరిగింది. సార్ ఏం లేదు సార్, చిన్న అక్కడ టీడీపీ నాయకుడు అలాంటిది ఏది లేదు సార్. అలాంటిది ఏం లేకపోయినప్పుడు మీరు ఒక ఛానల్ వాళ్ళు ఫలానా వాళ్ళని పట్టికలు చెప్తున్నారు కదా, సరే మేమైతే ఆ రోజు మా ఉన్నత స్థాయి అధికారులు చెప్పిన దానికే మేము డ్యూటీ చేయడానికి వచ్చాము అని మీరు చెప్పారు కదా సార్. సరే దాన్ని సుమోటోగా తీసుకుని ఆ ఛానల్ పేరు మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోగలరు? అది మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ఈ విషయం సబ్ కలెక్టర్ గారికి ఆ రోజు 14వ తారీఖు జరిగిన విషయం సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద మేము ఈ ఛానల్ వైరల్ అయినప్పటి నుండి సబ్ కలెక్టర్ గారి దగ్గర మా తహసీల్దార్ దగ్గర ఇది కమ్యూనికేషన్ చేసుకుంటున్నాము. దాని మీద మా ఆఫీసర్లు ఏదైనా ఉంటే అలాంటివి ఏవైనా జరిగింటే చర్యలు తీసుకునేదానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాం. జే బాబు, డిప్యూటీ తహసీల్దార్.